తిరుమల లడ్డూ తయారీ కోసం నెయ్యి అనేది పుణే నుండి తిరుమలకు ట్యాంకర్లో 21,000 లీటర్లు వెళ్తూ ఉంటే అది ఈరోజు పొద్దున వరకు అంటే తెల్లవారుజామున రాత్రి వరకు మొత్తం మీద తిరుమల చేరాలి. ఈ చేరకముందే కడప దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగి బోల్తా పడిపోయింది కదా, మొత్తం అక్కడ కారిపోయింది. ఇంకేదో మిగిలింది కారిపోతూ ఉంటే అక్కడ జనాలు బకెట్లు డ్రమ్ములతో దాన్ని తీసుకెళ్ళిపోయారు. డ్రైవర్ను క్లీనర్ను ఆసుపత్రిలో చేయించి వైద్యం అందిస్తున్న వాళ్ళకి గాయాలైతే. అయితే ఈ అంశం మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడే క్రమంలో ఈ అంశానికి సంబంధించి మరో కీలక విషయాన్ని కూడా బయటపెట్టారు. ఆయన కొన్ని ఆధారాలను మీడియాకు రిలీజ్ చేసుకుంటూ వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే, ఒక కంప్లీట్ రోజు అంటే రేపటి వరకు లడ్డు తయారీకి అవసరమైనంత నెయ్యి కూడా తిరుమలలో లేదు, స్టోర్ అయ్యలేదు. ఆ 21,000 లీటర్లు వచ్చి ఉండింటే ఉండేది, కానీ అది బోల్తా పడిపోయింది. వీళ్ళు కనీసం కేవలం 3,500 కేజీల నెయ్యి మాత్రం ఉందట. అది 2 రోజులకు కానీ సరిపోదట, ఒక రోజుకు సరిపోతుందట. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకేమన్నా కనుక పచారు కొట్లలో కొని తీసుకొని వస్తారా? ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ, చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తిరుమల లడ్డు కోసం వస్తున్నటువంటి ట్యాంకర్లు ప్రమాదానికి గురవ్వడం కానీ, లేదా ఆ ట్యాంకర్లలో నెయ్యి ఇలా రోడ్డు పాలవ్వడం కానీ ఎప్పుడూ జరగలేదు. వీళ్ళు లడ్డు చుట్టూ నెయ్యి చుట్టూ చేస్తున్నటువంటి అక్రమాలు, దాని చుట్టూ వీళ్ళు చేస్తున్న పాపాలను అదిగో ఆ వెంకటేశ్వర స్వామి ఈ విధంగా బయట పెడుతూ ఉన్నారు. ఆయన దీన్ని తిరస్కరించినట్లుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ తిరుమల లడ్డూకు తయారీ కోసం రావాల్సిన నెయ్యి ఏదైతే ఉందో, ఆ నెయ్యి ఆ ట్యాంకర్ బోల్తా పడిన ఆ సంఘటన ద్వారా స్వామే ఆ నెయ్యిని ఏమంటారు, వీళ్ళ కల్తీ మాటలతో కల్తీ అయిపోయిన నెయ్యిని తిరస్కరించినట్టున్నారు. చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇది ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పి అన్నారు. ఇప్పుడు నెయ్యి లేదట టీటీడీలో, ఆ విషయాన్ని అసలు కీలకం పాయింట్, నెయ్యి లేదట. మరి ఏం చేస్తారు? ఇక్కడ కొట్లలో కొనక్కేస్తారా? ఇది ఏంది కాబట్టి స్వీట్ స్టాళ్ళలో ఆడ ఏడపోయి కొనకరావడానికి, కొనకరాకపోతే లడ్డు తయారీకి ఎక్కడి నుంచి తెస్తారు నెయ్యి అంటున్నారు. మరి ఇంత షార్టేజ్ పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అండ్ భూమన గారు ఇంకో విషయం చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పిఆర్ఓతో ఒక ప్రకటన విడుదల చేయిస్తారేమో, వాళ్ళు సమర్థించుకునేకి లేదు నెయ్యి ఉంది, స్టాక్ ఉంది, స్టోరేజ్ ఉందని చెప్పి ఊరికే చేపిస్తారేమో. లేదు, అదిగో ఆధారాలు అని చెప్పి కానీ చూపెడుతూ ఉన్నారు. చాలా సంచలనమైన విషయం. మరి దీని మీద నిజంగానే టీటీడీ ఎలా స్పందిస్తుంది అన్న విషయం తెలియదు. మరొకవేళ లడ్డు తయారు చేసి నెయ్యి లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు అన్నది కానీ కీలకమైన ప్రశ్నే. అందుబాటులో ఏది ఉంటే అది తీసుకుంటారా? అలా తీసుకోకూడదు కదా, అక్కడ నాణ్యత ఉంటుంది, టెస్టులు ఉంటాయి కదా. అనేక ఇప్పుడు యాక్సిడెంట్కి గురైన ఒక ట్యాంకరే నమ్ముకొని ఉన్నారా? మరి అక్కడ ఎంత స్టోర్ చేస్తారు, ఎన్ని రోజులకు స్టోర్ చేస్తారు తెలియదు. బట్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాత్రం చాలా కీలకమైన విషయాలు బయటపెడుతూ వచ్చారు.